హాయ్ అందరికీ. నేను క్యాబేజీతో 3 వెరైటీస్ చేస్తాను. ఒకటొచ్చి క్యాబేజ్ చట్నీ, ఇంకొకటి క్యాబేజ్ డీప్ ఫ్రై, ఇంకొకటి నార్మల్ వేపుడు. 3 పార్ట్స్ చేసుకున్నా ఒక క్యాబేజ్ని, ఎక్కువ అవుతుందని. ఎప్పుడన్నా ముద్ద కూర అట్లా చేసుకుంటాం కదా, ఇట్లా కూడా ట్రై చేయండి ఎవరైనా చేయకుంటే. ఫస్ట్ పొడవుగా తరుక్కొని డీప్ ఫ్రైకి కొంచెం 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ ఫ్లోరు, ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి నీళ్ళు వేయకుండా. తర్వాత కొంచెం నీళ్ళు, బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, బ్రెడ్ గ్రామ్స్, అవి వేసుకోవాలి. వేసేసి కలిపేసి డీప్ ఫ్రై చేసుకో. బ్రెడ్ గ్రామ్స్ పౌడర్ ఇది. మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకున్నాక డీప్ ఫ్రై చేసుకునేదే టేస్ట్ బాగుంటుంది. నార్మల్ ఫ్రై కాకుండా, గోబీ లాగా కాకుండా ఇట్ట కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. పప్పు చట్నీలోకి నంచుకునేకి బాగుంటుంది. స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు. పకోడీ లాగా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ చట్నీ చేస్తున్నాను నేను. నార్మల్ ఫ్రై ఒకటి, చట్నీ ఒకటి. క్యాబేజ్లో 3 వెరైటీస్ ఈరోజు చూపిద్దామని మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని చట్నీ కోసం జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిమిర్చి వేసి సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా వేసుకోవాలి కావాల్సినంత. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. వేపేటప్పుడు కొంచెం ఒక టమోటా, లాస్ట్లో చింతపండు, తెల్లగడ్డ వేసి, కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీకి పట్టుకునేదే. చట్నీ బాగుంటుంది. దోశలోకి, చపాతీకి, రైస్లోకి, దేనికైనా బాగుంటుంది. ఇది కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా చేయకుంటే. ఉద్దిపప్పు వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. కావాల్సితే శనక్కాయ పప్పులు కూడా వేసుకోవచ్చు. శనక్కాయలు నేను వేయలేదు. 4-5 రోజులైనా చట్నీ పాడు కాదు, చేసి పెట్టేసుకుంటే. నెక్స్ట్ క్యాబేజ్ నార్మల్ ఫ్రై. క్యాబేజ్ సన్నగా తరిగేసుకొని అందరు చేసేదే. ఆవాలు తెలియని వాళ్ళు చూసేయండి. ఆవాలు, ఉద్దిపప్పు, తిరగమాతకి వేసేసుకొని కరివేపాకు, అవి సన్నగా తరిగిన క్యాబేజ్ వేసి, ఉప్పు, పసుపు వేసి, నీళ్ళు వేసి మెత్తగా ఉడికించేయాలి. ఉడికించినాక లాస్ట్లో కొంచెం మిరప్పొడి, కొబ్బరి పొడి వేస్తున్నాను నేను. కొబ్బరి కారం. కొబ్బరి వద్దనుకుంటే పప్పుల పొడి, శనక్కాయ పొడి ఏదైనా వేసుకోవచ్చు. నేను కొబ్బరి పొడి వేసి చేసిన. మెత్తగా ఉడకాలి క్యాబేజ్. ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది, పలుకు లేకుండా. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. చపాతీలోకి, పూరీలోకి, జొన్న రొట్టెకి, రైస్లోకి బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేసేది మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు ఒక సబ్స్క్రిప్షన్ గుద్దేసి కామెంట్ చేయండి. బాయ్. క్యాబేజ్తో 3 వెరైటీస్. ఈరోజు వెజ్ వెరైటీస్ క్యాబేజీతో మా ఇంట్లో కాబట్టి షేర్ చేసిన. బాయ్.